ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుండి తొలగించినట్లుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన చేసింది. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో పాటు మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి. గతంలోనే పార్టీ నుంచి తొలగించినట్లు జోరుగా ప్రచారం జరిగినా చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుండి తొలగించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన చేసింది. శ్రీనివాస్ కుటుంబం వ్యవహారం రచ్చకెక్కడంతో పాటు మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి. గతంలోనే పార్టీ నుండి తొలగించినట్లుగా జోరుగా ప్రచారం జరిగినా చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుండి తొలగించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. వరలక్ష్మి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాసరావు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూసడం జరిగింది. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దువ్వాడకు సంబంధించి కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నావో కుటుంబ కలహాల నేపథ్యంలో దువ్వాడను ముందుగానే టెక్కలి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి తర్వాత ఆ పదవిని పేరాడ తిలక్ ఏదైతే 2024 పార్లమెంట్ ఎన్నికలో ఎంపీగా పోటీ చేసిన పేరాడ తిలక్ అయితే ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే ఒప్పచెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు, గతంలో కూడా ఏదైతే టెక్కల నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్ ని తప్పించి భార్య వాణికి అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు అనూహ్యంగా మళ్ళీ దువ్వాడను ఎన్నికల బరిలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ విషయంలో మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా దువ్వాడ సంబంధించి ఓటమి చూసిన తర్వాత భార్య పిల్లలు దువ్వాడ నివసిస్తున్న ఇంటి దగ్గరకు, అదేవిధంగా దెవ్వల మాదిరితో సహజీవనం చేస్తున్న ఇంటి వద్దకు వెళ్లి కొంత రాద్ధార్థం చేశాడు. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దువ్వాడ ఇష్యూ అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, మిగతా నాయకులు కూడా ఏదైతే దువ్వాడకు సంబంధించి ఏ పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవకుండా దువ్వాడను పూర్తిగా వెలివేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దువ్వాడ ఇండివిజువల్ గానే తన యొక్క ఏదైతే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉండడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఏదైతే దువ్వాడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవ్వచ్చు, అదేవిధంగా ఇతర నాయకులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ డ్యామేజ్ అవుతుంది. పార్టీ నుంచి దువ్వాడను ఏదైతే సస్పెండ్ చేయాలని మళ్ళీ ఫిర్యాదులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ అయితే దువ్వాడను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మనం దువ్వాడ రాజకీయ మనం చూసుకుంటే ముఖ్యంగా దువ్వాడ గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహరించేవారు. ఆ టైంలో అప్పుడు కూడా ఇదే పరిస్థితుల్లో అప్పటి ధర్మాన ప్రసాద్ ఫిర్యాదు మేరకు దువ్వాడను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ప్రజారాజ్యం నుంచి వెళ్లడం జరిగింది. ప్రజారాజ్యంలో కూడా టెక్కల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసరావు తర్వాత ఓటమి చెందాడు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ పార్టీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 2019లో ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఆధిక్యంలో ప్రస్తుత కేంద్ర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద ఓటమి చవిచూడడం జరిగింది. తర్వాత 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూడడం జరిగింది. తర్వాత
ఓటమి తర్వాత వైసీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి అనేది జగన్మోహన్ రెడ్డి కట్టడి చేసింది. ఎందుకంటే అక్కడ బలమైన నాయకత్వం ఉన్న కిందరాపు అచ్చెన్నాయుడు మీద ఏదైతే దువ్వాడ దురుసుగా ప్రవర్తించడం, దువ్వాడ సంబంధించి కార్యకలాపాలకి కొంత ఏదైనా దీనిగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అవుతుందని మాత్రం ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఫిర్యాదుల మేరకు, జిల్లా నాయకులు ఫిర్యాదుల మేరకు అయితే దువ్వాడిని సస్పెండ్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, గతంలో తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తండ్రి చేత సస్పెండ్ అయ్యాడు దువ్వాడ శ్రీనివాసరావు. మళ్ళీ ఇప్పుడు తనయుడు పార్టీ వైసీపీ పార్టీలో మరొకసారి సస్పెండ్ అయ్యాడు. దువ్వాడ శ్రీనివాసరావుకు పార్టీ నుంచి సస్పెండ్ అవడం ఇదేం కొత్త ఏమి కాదు. అయితే ఏదైనా పార్టీ కోసం కష్టపడ్డాను, ఇంత పని చేసిన నన్ను సస్పెండ్ చేయడం కొంత ఆవేదన గురి చేస్తుందని దువ్వాడ అయితే నేరుగా ఐనిస్ తో ఫోన్ కాల్ లో మాట్లాడి చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా తన ప్రజా సమస్యపై పోరాటం అనేది ఆగదు, కంటిన్యూ చేస్తాను, ప్రజా సమస్యపై పోరాటం చేస్తాను, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా పర్వాలేదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లా సంబంధించి వైసీపీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు కృష్ణదాసు ధర్మాన సోదరులపై ఆయన నెపం నెడుతున్నాడు. ఎందుకంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నన్ను ఈ విధంగా సస్పెండ్ చేయించారు, మళ్ళీ వైసీపీ పార్టీలో కూడా జగనన్నకు ఈ విధంగా ఫిర్యాదులు ఇచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబు? జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ప్రజా సమస్యపై పోరాటం, అదేవిధంగా కూటమిపై నిత్యం కూడా నేను ఏదో ఒక సమస్యపై వాళ్ళపై విడిచికి పడుతున్నాను, ఈ తనులు నన్ను సస్పెండ్ చేయడం చాలా ఘోరంగా అవమానంగా ఫీల్ అవుతుందని చెప్తున్నాను. అయితే రానున్న రోజుల్లో ఏ విధంగా తమ యొక్క డెసిషన్స్ ఉంటావనేది కొంత వేచి ప్రస్తుతానికైతే ఏ పార్టీలోకి వెళ్ళను, ప్రజా సమస్యపై పోరాటం చేస్తానని మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు చెప్పిన పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, దువ్వాడ శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రత్యర్థులపై నిత్యం విరుచుకుపడే స్వభావం ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ తగాదాలే కొంపముంచామని అనుకోవచ్చు. అదే విధంగా కాకుండా భార్య దువ్వాడ వాణి జడ్పీటీసీ గా కొనసాగుతున్నాడు. పలుమార్లు కూడా అధిష్టానానికి వాణి కూడా ఫిర్యాదు చేశాడు, తన భర్త తనను అన్యాయం చేశాడు, తన పిల్లల్ని అన్యాయం చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నుంచి రిమూవ్ చేయండి అని మాత్రం భార్య ఫిర్యాదులు కూడా చేయడంతో రెండింటిని కూడా క్లారిటీగా చేసుకుని జిల్లా నాయకుల నుంచి కూడా ఫిర్యాదులు రావడం. గతంలోనే పార్టీ నుండి తొలగించినట్లుగా జోరుగా ప్రచారం అయితే జరిగింది. మరి ఇంత సడన్ గా సస్పెండ్ చేయడానికి కారణాలేంటి? గతంలో కూడా మనం ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించేటప్పుడు దువ్వాడను కూడా మనం అడగడం జరిగింది. అయితే తనకు చెప్పే జరిపారని మాత్రం దువ్వాడ చెప్పడం జరిగింది. ఎందుకంటే కుటుంబ నేపథ్యంలో నీ కుటుంబం సంబంధించిన సమస్యను నువ్వు తీర్చుకొని మళ్ళీ వస్తే మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ గా కొనసాగుతామని జగన్మోహన్ రెడ్డి గారు తనకు హామీ ఇచ్చాడు. అయితే అప్పుడే నేను చెప్పాను, నా వల్ల పార్టీకి ఇబ్బంది అయితే నన్ను పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయండి అని చెప్పాను. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను నీకు ఉన్నాను, నువ్వు అలాంటి దయాధైర్య పడవద్దు, ముందు నీ కుటుంబ సమస్యను తెచ్చుకో, అంతవరకు తాత్కాలికంగా వేరొకరిని పార్టీ ఇన్ఛార్జ్ గా పెడుతున్నామని మాత్రం చెప్పడం జరిగింది, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పెడుతున్నామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దువ్వాడ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఎందుకంటే మనం ఏదైతే పాలవలస రాజశేఖర సంబంధించి సంస్కరణ సభకి పాల్గొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేరుగా దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడి ఒకసారి వచ్చి కలు అని చెప్పడం అయితే జరిగింది. మీడియా ముఖం కూడా అది కొంత క్యాప్చరింగ్ అయితే చేశారు. ఎంత సాన్నిధ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాసరావు సస్పెండ్ చేయడం, అది కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేదు. గతంలో ఇన్ఛార్జ్ గా రిమూవ్ చేసేటప్పుడు ఒక ఇంటిమేషన్ నాకు ఇచ్చారు, ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ బాధ్యతని తప్పిస్తున్నామని. కానీ ఇప్పుడు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎంత సడన్ గా డెసిషన్ తీసుకోవడంపై దువ్వాడ శ్రీనివాసరావు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి దువ్వాడ దూకుడు స్వభావం, గతంలో పార్టీతో అండదండలు ఉండేవి, మరి ఇప్పుడు దువ్వాడకి పార్టీ అండదండలు కూడా లేవు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తాడు ఏంటి? పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోతారా, మళ్ళీ జిల్లాలోనికి వస్తారా, ఇంకే పార్టీలోకి చేరుతారా అనేది కొంత అయోమయ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి, రాము, దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో మరి మాదిరి రియాక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా స్పందించారు? మాధురి అయితే ఇంతవరకు పార్టీ తన్ను కట్టడి చేసింది. ఎందుకంటే ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, పార్టీ కార్యక్రమాల్లో నన్ను నేరుగా పాల్గొనవద్దు, ఏ కార్యక్రమం ఉన్నా దువ్వాడ శ్రీనివాస్ నే చూడమని చెప్పారనేసి గతంలో కూడా మాధురి చెప్పడం జరిగింది. ఇప్పుడు మాధురికి కొంత ఫ్రీ హ్యాండ్ వచ్చినట్టయితే అయ్యింది. ఎందుకంటే గతంలో పార్టీ నుంచి ఒత్తిడి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే దువ్వాడ జిల్లాలో పర్యటించేటప్పుడు కూడా జిల్లా నాయకత్వం ఫిర్యాదు మేరకు జిల్లా నాయకత్వం కూడా దువ్వాడతో అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే కొంతకాలం నువ్వు ప్రజల్లో తిరగకు, కొంత
కొద్ది స్తబ్దంగా ఉండి అని చెప్పడం జరిగింది. అయినా దువ్వాడ శ్రీనివాసరావు వినని పరిస్థితిలో సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఉందో దువ్వాడ మాధురికి సంబంధించి గతంలో వైసీపీ అధినాయకత్వం, వైసీపీ పార్టీ తను కట్టడి చేసింది. ఇప్పుడు పూర్తిగా పార్టీని సస్పెండ్ చేశారు కాబట్టి ఇక నేరుగా నేనే రంగంలోకి దిగుతాను, రాజకీయం ఏంటో చూపిస్తానని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిని కూడా చేస్తానని స్టేట్మెంట్ అయితే దువ్వాడ మాధురి ఇచ్చింది. మరి ఈ తరుణంలో ఇప్పుడు పూర్తిగా డైరెక్ట్ గా దువ్వాడ మాధురి కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఎంట్రీ ఇచ్చేది స్వతంత్రంగా వీళ్ళు జిల్లాలో తిరుగుతారా, లేకపోతే ఏ పార్టీలోనే చేరుతారా అనే ఆసక్తికరంగా చూడాల్సిన పరిస్థితి అయితే జిల్లాలో కొనసాగుతున్నాయి. వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ.